ఆర్సీ న్యూస్ కి స్వాగతం. రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్ అభ్యర్థులుగా తండ్రి కొడుకు పోటీ చేస్తున్నప్పటికీ తండ్రి మరో అభ్యర్థి ఈ మధ్య పోటీ తీవ్రంగా కనిపిస్తోంది. తండ్రి రామకృష్ణయ్య సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తుండగా రెండవ కుమారుడు మానిగల వెంకటేష్ సైతం పోటీలో ఉన్నారు. వీరే కాకుండా స్థానికంగా సంజీవరెడ్డి అనే వ్యక్తి గ్రామ సర్పంచ్ గా పోటీ చేస్తున్నారు. సంజీవరెడ్డి మానిగల రామకృష్ణయ్య మధ్య పోటీ తీవ్రంగా ఉన్నట్టు తెలుస్తోంది. కొడుకు వెంకటేష్ పోటీ చేస్తున్నప్పటికీ గ్రామస్తులు మాత్రం అతని పట్ల ఆసక్తి చూపడం లేదని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. కొందరు వ్యక్తులు తండ్రి కొడుకు మద్యం డబ్బుతో ఓట్లు కొనుగోలు చేయాలని చూస్తున్నారని, ఓటర్లను బెదిరింపులకు పాల్పడుతున్నారని సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంజీవరెడ్డి ఆరోపిస్తున్నారు. తాను మాత్రం స్వచ్ఛందంగా ప్రజాసేవ చేయడం కోసం వచ్చానని, తనకు ఓటు వేసి గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని సంజీవరెడ్డి తెలిపారు. గతంలో సర్పంచ్గా పోటీ చేసిన రామకృష్ణయ్య, వార్డు సభ్యుడిగా పోటీ చేసిన వెంకటేష్ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. మెదక్ జిల్లా రామంపేట మండల్ ఝాన్సీ లింగాపురం. నా పేరు మానేగల్ల రామకృష్ణయ్య అంటారు. చెప్పండి. మా రామకృష్ణ అంటారు. గతంలో 12 ఏళ్ళు సర్పంచ్ చేసిన, మళ్ళా నడమ రిజర్వేషన్ వచ్చి ఇదైంది, వాళ్ళకు కూడా చేసిన. నేను చేసిన పనులు సబ్స్టేషన్ వేయించిన, 3 స్కూళ్ళు కట్టించిన, 2 కమిటీలు కట్టించిన, బ్రిడ్జి కట్టించిన. సీఎం దగ్గరికి పోయి తెచ్చి అది ఎంతమంది వచ్చినా కానీ కాలేదు. సీఎం ఇచ్చిండు, అయింది రాజశేఖర్ రెడ్డి ఉండగా. ఇప్పుడు స్కూల్కు తాగకపోతే కూడా 3 స్కూల్ పెట్టి మళ్ళీ ఎమ్మెల్యే గారితో కలిసి సీసీ రోల్ వేయించిన. ఇక్కడ అందరు గ్రామ ప్రజలందరూ నా మీద అభిమానం ఉంచి నన్ను దీవించి పంచాయతీకి సర్పంచ్గా ఎన్నుకోవాలని నేను అందరి ప్రజలను కోరుకుంటున్నాను. భయభ్రాంతులతోటి గురి చేసుకుంటా, ఎదుటి వాళ్ళు ఆపోజిట్ వాళ్ళు భయభ్రాంతులకు గురి చేసుకుంటా, ఇవాళ నా ఎంబడి వచ్చిన మనసులను కూడా రాకుండా పక్కకు మలుపుకొని బెదిరిస్తురు, చేస్తురు, భయభ్రాంతులకు గురి చేస్తురు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన గ్రామ ప్రజలు నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఎలక్షన్లలో ప్రత్యేకంగా మంచి జరుపుకోవాలని చూస్తున్నాము, కానీ పరోక్షంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే భయభ్రాంతులకు గురి చేసుకుంటా, డబ్బుకు, ప్రలోభాలకు, మద్యానికి లోబడి అన్నిటికీ ఇది చేసుకుంటా జరిపిద్దామని చూస్తున్నారు. అవన్నిటికీ జరగకుండా మంచిగా సామరస్యంగా జరుపుకోవాలని చెప్పి నేను కృషి చేస్తున్నాను. ఇవన్నీ నాకు డబ్బులు పైసలు నేనేం పంచే పొజిషన్లో లేను, వాళ్ళేమో పంచే పొజిషన్లు ఉన్నారు కాబట్టి నన్ను బెదిరించి చేసి ఓట్లను మలుపుకోవాలని చూస్తున్నారు వాళ్ళు. ఇవన్నీ గ్రామ ప్రజలే చూడాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఉంగరం గుర్తుకే, ఉంగరం